వెల్కమ్ టు జేఎస్ ఎడ్యుకేషనల్ వరల్డ్. ఈరోజు మనం ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టినటువంటి పేపర్ 2Aలో ఇచ్చినటువంటి ఫిజికల్ సైన్స్ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఒకసారి ఈరోజు మనం గమనిద్దాం. దయచేసి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుచున్నాం. మొత్తం ఫిజికల్ సైన్స్కి 12 క్వశ్చన్లు ఉంటాయి. సో ఆ 12 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని ఈ వీడియోలో మనం గమనిద్దాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే, గోధుమ పిండిలోని పొట్టుని వేరు చేయు పద్ధతి ఏంటి అని అడిగాడు. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి. సో ఇది జనరల్ క్వశ్చన్. సో దీని యొక్క ఆన్సర్ ఏంటి అంటే జల్లెడ పట్టడం. మొదటి దీని యొక్క ఆన్సర్ అవుతుంది. జనరల్గా మిశ్రమాలను వేరు చేయ పద్ధతి గురించి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. గోధుమ పిండి మరియు పొట్టుని ఎలా విడదీస్తాడన్నాడు, అది జల్లెడ పట్టడం అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు రెండో క్వశ్చన్ కానీ మనం చూస్తే, రూదర్ఫోర్డ్ ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం ద్వారా కనుగోబడింది ఏంటి? రూదర్ఫోర్డ్ ఆల్ఫా కణ పరిక్షేపణం ద్వారా కనుగోబడింది ఏంటి అంటే పరమాణు కేంద్రకం. రూదర్ఫోర్డ్ బంగారు రేకుల మీద ఆల్ఫా కణాలతో పరిక్షేపణం చేస్తాడు. ఆల్ఫా కణం ఏంటి అంటే ధనావేశపూరితమైనటువంటి హీలియం పరమాణువుని ఆల్ఫా కణం అంటాం. ఆ ఆల్ఫా కణాన్ని బంగారపు రేకుల ద్వారా పరిక్షేపణం చేయించిన ద్వారా కేంద్రకంలో ధనావేశం ఉంటుందని చెప్పి కనుక్కున్నాడు. సో కొత్తగా పరమాణు కేంద్రకాన్ని కనుక్కోవడం జరిగింది. సో దీని ఆన్సరు 1. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూసినట్లయితే, పంటి డాక్టరు పంటిని పరీక్షించడానికి వాడే దర్పణం ఏంటి? పంటిని పరీక్షించడానికి వాడే దర్పణం ఏంటంటే అండి మనకి పుటాకార దర్పణం. సో ఇక్కడ ఆన్సర్ అనేది 1 అవుతుంది. పుటాకార దర్పణం అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఇచ్చినటువంటి ఆప్షన్లు కానీ మనం గమనించినట్లయితే, కుంభాకార దర్పణం అనేది మనం డ్రైవర్ పక్కన మనం వాడుతాము. డ్రైవర్ పక్కన రియర్ వ్యూ మిర్రర్గా వాడుతాము. అదే సమతల దర్పణాన్ని కానీ మనం చూసినట్లయితే మన ఇంట్లో ఉన్నటువంటి మిర్రర్, మన ఇంట్లో వాడేటువంటి మిర్రరే సమతల దర్పణం. సమతల దర్పణాన్ని మనం ఇంట్లో వాడతాం. అలాగే ఇప్పుడు తర్వాత క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే, సరికాని జతను గుర్తించండి అని చెప్పి ధ్వని లెసన్ నుంచి క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఆ లెసన్ అందులో ఉన్నటువంటి ఆప్షన్స్ కానీ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే పిచ్ పౌనపున్యము, ఇది కరెక్ట్ ఆన్సర్. శృంగము ద్రోణి, ఇది కూడా రైట్ ఆన్సర్. మూడవది తీవ్రత కంపన పరిమితి, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ఇంకా నాలుగవది కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతిధ్వని మరియు వక్రీభవనం. ఈ ప్రతిధ్వని వక్రీభవనం అనేది మనకి ఇక్కడ తప్పు ఆన్సర్ అవుతుందండి. ఎందుకంటే ప్రతిధ్వని అనేది మనకి పరావర్తనం నుంచి ఏర్పడుతుంది, వక్రీభవనం నుంచి ఏర్పడదు. సో కాబట్టి ఇక్కడ మీకు ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో తప్పుగా ఉన్నది 4వది. కాబట్టి ఇక్కడ మీకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే 4వది మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా మనం నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే, దహనానికి ఎల్లప్పుడూ అవసరమయ్యేది ఏంటి అంటే ఆక్సిజన్. ఇది కూడా జనరల్ క్వశ్చన్, చాలా ఈజీగా పెట్టొచ్చు. వస్తువుని దహనం చేయాలి అంటే ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి అంటే అక్కడ ఆక్సిజన్. సో ఇక్కడ ఆప్షన్ నెంబర్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఇంకా మీకు మిగిలిన ఆప్షన్లు కానీ గమనించినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ ఇది ఏమొచ్చి మంటలను ఆర్పడానికి ఉపయోగిస్తాం. సో కాబట్టి ఇక్కడ మీకు కరెక్ట్ ఆన్సర్ ఆక్సిజన్. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, 2 ohm, 4 ohm, 6 ohm 3 నిరోధాలను సమాంతర సంధానం చేసిన ఫలిత నిరోధం ఎంత? ఇక్కడ నిరోధాలని సమాంతర సంధానం చేశాను అంటున్నాడు. సో సమాంతర సంధానంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఫలిత నిరోధం ఎప్పుడూ కూడా ఇచ్చినటువంటి ఇండివిజువల్ నిరోధాల కన్నా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు కానీ ఇచ్చినటువంటి ఆప్షన్స్ కానీ గమనిస్తే 4వ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. మిగిలిన పైన 3 ఆప్షన్లు కూడా
ఇచ్చినటువంటి ఇండివిజువల్ ఆప్షన్స్ కన్నా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ మీకు 4వ ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్గా ఉంటుంది. శ్రేణి సంధానంలో ఫలిత నిరోధం ఎప్పుడు కూడా నీకు ఇచ్చినటువంటి ఆప్షన్ల కన్నా తక్కువగా ఉంటుంది. సమాంతర సంధానంలో ఎప్పుడు కూడా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా శ్రేణి సంధానంలో అయితే ఇచ్చినటువంటి ఇండివిజువల్ రెసిస్టెన్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ సమాంతర సంధానం అడిగాడు కాబట్టి ఇచ్చినటువంటి రెసిస్టెన్స్ కన్నా తక్కువ ఉన్నదాన్ని మీరు ఆన్సర్గా తీసుకోవాలి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ కానీ అబ్జర్వ్ చేస్తే భూకంప తీవ్రతను నమోదు చేసే పరికరం ఏంటి? మనం భూకంప తీవ్రతను సిస్మోగ్రాఫ్తో మనం నమోదు చేస్తామండి. ఇక్కడ భూకంప తీవ్రతను నమోదు చేసే పరికరం అని అడిగాడు. సో భూకంప తీవ్రతను నమోదు చేసే పరికరం అన్నాడు కాబట్టి ఇక్కడ పరికరం అంటే సిస్మోగ్రాఫు. అలా కాకుండా భూకంప తీవ్రతను నమోదు చేసే స్కేలు ఏంటి అంటే రెక్టార్ స్కేల్. సో ఇక్కడ మనం పెట్టవలసినటువంటి ఆన్సరు రెండవది. సో మనం ఓవర్లుక్లో ఫస్ట్ ఆప్షన్ పెడతాము, ఎందుకంటే భూకంప తీవ్రతను నమోదు చేసే పరికరం మనం ఎక్కువగా ఎక్కడ వింటామంటే రెక్టార్ స్కేల్ అని వింటాం. కానీ అది రెక్టార్ స్కేల్ అనేది నమోదు చేసేటువంటి స్కేలు. వీడు పరికరం అని అడిగాడు. పరికరం కాబట్టి మీకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇందులో సిస్మోగ్రాఫ్ అనేది ఇక్కడ మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సినటువంటి క్వశ్చన్ ఇది. అదేవిధంగా మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మీకు ద్రావణాల లెసన్ నుంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అనేది మీకు ద్రావణాల లెసన్ నుంచి ఇవ్వడం జరిగింది. ఈ ద్రావణాల లెసన్ నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే కొలాయిడల్ లక్షణం కానిది ఏది? కొలాయిడల్ లక్షణం కానిది ఏది అనేటువంటి బిట్ ఇచ్చాడు. సో ఈ కొలాయిడల్ లక్షణం కానిది ఏది అనేటువంటి క్వశ్చన్ కానీ మనం చూసినట్లయితే ఇచ్చినటువంటి ఆప్షన్లు కానీ మనం ఒకసారి గమనించినట్లయితే కాంతి పరిక్షేపణం చెందడం, అవక్షేపణం, టిండల్ ఎఫెక్ట్ అండ్ వీటిని కంటితో చూడలేము. జనరల్గా ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే అవక్షేపణం. కొలాయిడల్లో అవక్షేపణం అనేది ఏర్పడదు. ఎందుకంటే కొలాయిడల్స్ చూడ్డానికి సంపూర్ణ ద్రావణాలలాగే ఉంటాయి, కానీ అవి ద్రావణాలు కాదు. సో కాబట్టి అవక్షేపణం అనేది ఏర్పడదు. అవక్షేపణం అంటే ఏంటి అంటే అది మీకు కరగకుండా కిందకి ఉండిపోతుంది, దాన్ని అవక్షేపణం అంటాం. అది కొలాయిడల్లో ఏర్పడదు అనమాట. సో ఇది మీకు ఈ బిట్ యొక్క ఆన్సరు. సో దీని తర్వాత మనం నెక్స్ట్ చూడవలసింది ఏంటి అంటే ప్లాస్టిక్లకు సంబంధించి క్వశ్చన్ ఇచ్చాడు. ప్లాస్టిక్లో ఇందులో హీట్ని ఏది తట్టుకోగలదు అని ఇచ్చాడు. సో ఇందులో హీట్ని మనకి ఏది తట్టుకోగలదు అంటే ఇచ్చినటువంటి ఆప్షన్లో మ్యాలమైన్ అనేది మీకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మ్యాలమైన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. జనరల్గా ప్లాస్టిక్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి థెర్మోప్లాస్టిక్, ఇంకోటి థెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. ఇందులో థెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ని మనం హీట్ అది తట్టుకుంటుంది. ఈ ఇచ్చినటువంటి థెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లో మ్యాలమైన్ అనేది ఇక్కడ మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ ఆప్షన్ నెంబర్ 3 అనేది మీకు ఈ ప్రశ్నకి జవాబుగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం మిగిలినటువంటి ఆప్షన్లు కానీ గమనించిన పీవీసీ ఉంది. పీవీసీ అనేది థెర్మోప్లాస్టిక్. అదేవిధంగా బ్యాక్లైట్ అనే థెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అయినా సరే మనం దాన్ని హీట్ పరంగా దాన్ని ఉపయోగించాం. అదేవిధంగా ఇప్పుడు కానీ మనం నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే రేఖీయ చలనంలో ఒకే విధంగా ఉండేటువంటి భౌతిక రాశులు ఏంటి అని అడిగాడు. సో రేఖీయ చలనంలో ఒకే రకంగా ఉండేటువంటి భౌతిక రాశులు వడి, వేగము. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే 1 అవుతుంది. రేఖీయ చలనంలో సాధారణంగా స్థానభ్రంశము, దూరము 2 సమానంగా ఉంటాయి. బట్ ఆ 2 ఇందులో ఆప్షన్స్లో లేవు కాబట్టి దాని నుంచి వచ్చినటువంటి వడి, వేగము కరెక్ట్ ఆన్సర్ అవుతాయి. అదేవిధంగా ద్రవ్య వేగం యొక్క ఎస్ఐ ప్రమాణాలు అడుగుతున్నాడు. ద్రవ్య వేగం అంటే ద్రవ్యరాశి ఇంటూ వేగము. ద్రవ్యరాశిని కేజెస్లో కొలుస్తాము, వేగాన్ని మీటర్ బై సెకండ్లో కొలుస్తాము. కాబట్టి కేజీ మీటర్ పర్ సెకండ్ అనేటువంటిది ఇక్కడ ద్రవ్య వేగానికి ఆన్సర్ అవుతుంది. సో అది ఏ ఆప్షన్లో ఉంది అంటే ఆప్షన్ నెంబర్ 4 అనేది ఇక్కడ మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. ద్రవ్య వేగం యొక్క ఎస్ఐ ప్రమాణాలు
కేజీ మీటర్ బై సెకండ్ అనేటువంటిది ఇక్కడ మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సరళ యానకం నుంచి సాంద్రత యానకంలోకి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది అని అడిగాడు. జనరల్గా కాంతి అనేది సరళ యానకం నుంచి సాంద్రత యానకంలోకి వెళ్ళేటప్పుడు లంబం వైపు వంగుతుంది. అదే రివర్స్ అయితే సాంద్రత యానకం నుంచి సరళ యానకంలో అయితే లంబానికి దూరంగా ఉంటుంది. సరళ యానకం అంటే దేని యొక్క సాంద్రత తక్కువగా ఉంటుందో అది సరళ యానకము. సాంద్రత యానకం అంటే దేని యొక్క